గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. బిగ్ బాస్ 3లో ఉన్నాం కాబట్టి బిగ్ బాస్ 9 ఎపిసోడ్ 3 ఈరోజు చాలా కంటెంట్ దొరికిందని అనుకుంటున్నాను. దాంట్లో చర్చించుకోబోయే విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, శ్రీజ గురించి వీళ్ళంతా డిస్కషన్ బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆవిడ గురించి నెగిటివ్గా వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో టెనెంట్స్ వీళ్ళంతా బాగా డిస్కషన్ చేస్తున్నారు. మరి ఇంకో విషయం ఏమంటే, ఈరోజు ఈ ఎప్పుడూ లేని విధంగా రెండో రోజు నామినేషన్ చేయడం అయితే బిగ్ బాస్ సీజన్లో మనం అరుదుగా ఇప్పుడే కొత్తగా చూస్తున్నాం. అదొకటి. ఇంకొకటి వచ్చేసి, వీళ్ళు లోపల పోయి వాళ్ళని ఇంప్రెస్ చేయడం, ఎవరు తనుజ, భరణి గారు వీళ్ళు చేసి ఇంప్రెస్ చేసి వాళ్ళకి ఫుడ్ వండి పెట్టడం వల్ల వాళ్ళని ఇంప్రెస్ చేశారని అనుకుంటున్నాను నేనైతే. ఇంకో విషయం ఏమంటే, అక్కడ వాళ్ళు అరటిపండు దొంగిలిస్తారు ఫ్రెండ్. ఆ అరటిపండు దొంగిలిచ్చి తినడంలో కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. అక్కడ చెత్తపుట్ట దగ్గర పెట్టడం అదొకటి. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, ఇక్కడ బుల్లెట్ బండి రాము ఉన్నాడు కదా, పాపం ఆయన ఎంతగా ఏమండు ఫ్రెండ్స్. అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు ఏదో ఫుడ్ మేము వచ్చి తింటాము అని వాళ్ళు సౌత్ ఇండియన్ డిష్ ఏదో కొంచెం ట్రై చేయాలని అనుకుంటుంటే, ఆ ప్రియా గారు వచ్చేసి శ్రీజ వచ్చేసి తినడానికి వస్తుంటే శ్రీజ నోట్లో పెట్టుకోబోయే ముందు లేదు తినకూడదు అని రాము ఏదో అపోజ్ చేస్తాడు వాళ్ళిద్దరిని. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, చూడండి మేము ఎంత అపోజ్ చేసినప్పటికీ మీకు ఏదో రకంగా ఏదో ఫుడ్ ఇవ్వడంలో మేము ప్రయత్నం చేస్తుంటే మీరేమో ఆపుతున్నారా అని అనుకుంటారు. ఏమంటే నా దృష్టిలో ఇక్కడ వచ్చేసి రాము గారు అనడము చాలా కరెక్ట్ వ్యూ ఫ్రెండ్. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ కమాండింగ్స్ని పక్కాగా పాటిస్తున్నారు. అందుకోసము ఆయన అలా అనడంలో తప్పు లేదు. అలా అన్నాడని చెప్పి ప్రియాను శ్రీజ వీళ్ళు లోపలికి వెళ్ళి ఏడుస్తారనమాట. అది ఏడుస్తారు. ఏడ్చడం వల్ల ఆయనకి ఏదో నెగిటివ్గా ఫీల్ అయినారు అని అనుకోవడం వల్ల మిగతా టీమ్మేట్స్ అంతా పోయి రాముకి చెప్తారు. లోపలికి వెళ్ళి సారీ చెప్పేసో లేకపోతే ఎక్స్క్యూజ్ చేయమని చెప్పేసో ఏదో ఒకటి చెప్పి వీళ్ళు ఫుడ్ తీసుకోవడానికి పోతే వాళ్ళు ససేమిరా అంగీకరించారు ఆయనది. ఓకే, ఇది కూడా ఒక కంటెంట్ రాము గారి నుంచి కంటెంట్ ఒకటే మనకి దొరికింది ఫ్రెండ్స్. ఇంకో విషయం వచ్చేసి ఇక్కడ సంజన ఫ్రెండ్స్, సంజన గారు విపరీతంగా కంటెంట్ ఫుల్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్లోనే ఆవిడికి లోపలికి వచ్చి వాటర్ తాగడము దాని గురించి పెద్ద డిస్కషన్ చేస్తారు వీళ్ళంతా. ఎవరు ఓనర్స్, మా అనుమతి లేకుండా నువ్వు నీళ్ళు తాగడము అవన్నీ నచ్చలేదు మాకు అంటే, ఆవిడ ఏమంటుందంటే జస్ట్ వాటరే కదా బ్రో, దీని గురించి ఎందుకు మీరు పెద్దగా డిస్కషన్ చేస్తున్నారు అది ఇది అంటే, లేదు బిగ్ బాస్ కమాండింగ్స్ ప్రకారం మీరు ఏది కావాలన్నా మమ్మల్ని అనుమతి తీసుకోవాలా, లేకపోతే మమ్మల్ని ఎంటర్టైన్ చేసి ఏ వస్తువైనా మీరు తీసుకునేడానికి అధికారం తప్పితే ఈవెన్ వాటర్ అయినా కూడా తీసుకోకూడదు అని అంటారు. మళ్ళీ ఇక్కడ వీళ్ళు రైస్ చేసినది వాటరే ఇది ఇలా అంటే మళ్ళీ రాము బ్రో అనడంలో పెద్ద తప్పేం కాదు ఫ్రెండ్స్. ఇదొకటి. మళ్ళీ ఆశా ఆశా సైని ఉంది కదా, ఫ్లోరా ఆశా సైని, ఆవిడకిను సంజనకి బాగా కొంచెం క్లాష్ లాగా ఏదో జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదో ఆవిడ ఏదో బాత్రూంలో ఏదో షాంపూ బాటిల్స్ అవన్నీ పెట్టడము ఏదో చేస్తే, ఆవిడ ఆశా సైని వచ్చేసి నేనే కదా ఇక్కడంతా మెయింటెనెన్స్ చేయాల్సింది, మీరు అలా పెట్టడం తప్పు, ఇలా చేయకూడదు అంటే ఆవిడ ఏమంటుందంటే, అవేం పర్వాలేదు కదా, అవేం షాంపూ బాటిల్స్ నేను తెచ్చి మళ్ళీ బయట పెడతాను కదా అంటే, లేదు మీరు అలా చేయకూడదు, మీది ఎప్పుడైతే అయిపోతుందో మీ వస్తువులు ఏమన్నా కూడా వచ్చి తీసుకొని వచ్చేయాలి తప్పితే అక్కడ ఉంచడం అనేది చాలా తప్పు అంటే, ఈవిడ సంజన డిఫెండింగ్ అనేది చాలా రూడ్గా చేసినట్లు మనకి అనిపిస్తుంది అనమాట ఆశా సైని. ఈ దెబ్బతో ఆశా సైని పోయి ఏడ్చడము, అది ఏడవడంలో కొంచెము ఓవర్ యాక్టింగ్ లాగా అనిపించింది నాకైతే. అంటే కంటెంట్ ఇస్తూ ఉందేమో అనే ఫీలింగ్స్లో ఏమో ఎక్స్పోజ్ చేసుకోవడం జరుగుతుంది ఆశా సైని. అదొకటి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మన
జ్యోతి ఉంది కదా, జ్యోతిను సంజనాకి క్లాష్ పడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు పడితే ఆవిడేదో చెయ్యి చూపించి మాట్లాడొద్దు అది ఇది అంటుంది. నేను చెయ్యి చూపించి ఏం మాట్లాడడం లేదండి, నేను చెయ్యి చూపిస్తే ఒకవేళ చూపిస్తే తప్పు కదా, నేను మాట్లాడుతున్నాను మామూలుగా అంటే, లేదు నువ్వు అలా మాట్లాడకూడదు అంటే ఫుటేజ్ అంటుందన్నమాట. ఫుటేజ్ అంటే ఏంది, ఏం ఫుటేజ్ అంటే ఫుటేజ్ ఇస్తుంది కూడా అని అంటుంది అని ఇమానువల్తో సంజన గారు కూడా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఆవిడ వచ్చేసి ఆశని సంజన వచ్చేసి దానికి కూడా ఆవిడ పోయి మళ్ళీ 12:30 అప్పుడు రాత్రి బెడ్ మీద కూర్చొని ఏడవడం, ఇవన్నీ కొంచెం ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తాయి. కానీ ఫ్రెండ్స్ అంటే కంటెంట్ వీళ్ళు ఎట్లా క్రియేట్ చేయాలని ఎవరికి వాళ్ళు బాగా చాలా రసవత్తరంగా చాలా ఇంట్రెస్టింగ్గా భలే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు. అయితే ఇది అయిపోయింది కదా, ఇక్కడ చిన్నదండి, ఇక్కడ అన్నం గురించి వీళ్ళు డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆవిడ ఏదో 2 కప్పులు వేయండి 3 కప్పులు వేయండి అది ఇది అంటుంటే, ఆవిడ వచ్చేసి ఆయన మాస్క్ మ్యాన్ ఉన్నాడు కదా, ఆయన వచ్చేసి ఏం పర్లేదు వేసేసేయండి 2 కప్పులు అది ఇది అంటే, ఆయన అంటే తనుజ వచ్చేసి ఈవిడ కొంచెం ఏడుస్తుంది ఫ్రెండ్స్. అది ఎందుకు ఏడుస్తుంది ఏమో మనకి తెలియదు. అంటే అది అక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడ చిన్న దానిలో కూడా వాళ్ళు ఏడవడము అవన్నీ అనేది మనకి కంటెంట్ ఇస్తున్నారు వాళ్ళు మనకి తెలియకుండా. అది మీరు బాగా గమనించాల్సింది కంటెంట్. ఎందుకంటే కంటెంటే కదా ముఖ్యము. కంటెంట్ నుంచే కదా ప్రతి ఒక్కరు ఎలివేషన్ అవుతారు, వాళ్ళ పేర్లు తెలుస్తాయి, బాగా పేర్లు పాతుకొని పోతాయి, ఇష్టపడతారు. అంటే వీళ్ళు ఎంత ఇన్నోసెన్స్ అనే ఒక దయార్థ హృదయం వస్తుంది ప్రేక్షకులకి. దానివల్ల కూడా వీళ్ళు సేవ్ అవ్వచ్చు అని వీళ్ళు ఒక పాయింట్లో ఆలోచిస్తారు. ఇంత అనుకుంటుంటే ఫ్రెండ్స్ ఇక్కడ పాపము నామినేషన్స్ వచ్చేపాటికి నామినేషన్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. స్టార్టింగే ఎవరికైతుంది, మన రీతు వర్మకి తనుజాకి అయితే, తనుజ వచ్చేసి ఆమెని గెంటుకుంటూ పోయి సుత్తి తీసుకొని కొట్టేపాటికి రీతు వర్మ దెబ్బ తాగిందో మరి ఏమో, మరి మెడికల్ రూమ్కి రమ్మని బిగ్ బాస్ గారు ఆవిడకి ఏదో చెప్తారు. అక్కడ కూడా కొంచెము ఏదో ఆమె తనుజ వచ్చేసి నేను వస్తున్నానని చెప్పినా కూడా ఆవిడ చేయలేదు. అది ఆవిడ కూడా కొంచెం సైలెంట్గా ఉంటుండే. తనుజ గారు కూడా మంచి కంటెంట్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తున్నారు, అది బాగా అర్థమవుతుంది. అక్కడ ఒకసారి ఏడవడము, ఒకసారి అక్కడ వచ్చేసి డిఫెండ్ చేసుకోవడము, ఇక్కడ వచ్చేసి మళ్ళీ డిస్కషన్ని ఆవిడ సైడ్ తిప్పుకోవడము అంతా బాగానే ఉంది. మళ్ళీ సెకండ్ నామినేషన్స్కి వచ్చేపటికి ఇక్కడ రామును శ్రేష్ఠి వర్మకి జరుగుతుంది. రాము గెలుస్తాడు, శ్రేష్ఠి వర్మ ఏదైనా డిఫెండ్ చేసుకుంటుందా అంటే ఏం చేసుకోదు ఆవిడ, అయిపోతుంది వాళ్ళిద్దరికి. తర్వాత వచ్చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో మాస్క్ మ్యాన్ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆర్మీ మ్యాన్ ఉన్నాడు కదా, ఎవరిని చేయాలి అనుకుంటుంటే ఈయన సుమన్ శెట్టిని వీళ్ళు అనుకుంటారు. అది ఎందుకు అనుకుంటారో ఏమో మరి తెలియదు. వీళ్ళు డిస్కషన్ కూడా చేస్తారు, ఎందుకు ఇక్కడ అందరు బాగా అంటే కలివిడిగా ఉంటున్నారు, ఎవరికి వాళ్ళు కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, కలిసిపోవడానికి ట్రై చేస్తున్నారు. సుమన్ శెట్టి గారు మాత్రం నాకు ఎందుకో కలవడం లేదు అనేది షై ఫీల్ అవుతున్నారు అని వీళ్ళు డిస్కషన్ చేస్తుంటే, వీళ్ళిద్దరు ఏమంటారంటే సుమన్ శెట్టి అంటారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి సునీల్ శెట్టి అన్న ఏమన్నా మాట్లాడతావా అని అడుగుతాడు మాస్క్ మ్యాన్ అడిగితే ఏం లేదు అంటే, సంజన వచ్చేసి ఆయన మీరు ఎందుకు కలవడం లేదా అంటున్నారు అంటే, ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక చిన్న కామెడీ బయట ప్లే చేస్తాడు. ఆయన తెలుగులోనే మాట్లాడగలరు కదా, నాకు అర్థమవుతుంది అంటాడు. అప్పుడు సంజన వచ్చేసి అబ్బా ఆయనకన్నా బాగా తెలుసండి అని పక్కన మాట్లాడుతున్నట్లు మనకి ఫుటేజ్ బాగా కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి సుమన్ శెట్టి మాట్లాడతాడు అనమాట. అంటే మనం వచ్చి ఇంకా 2-3 రోజులు అవుతుంది కదా అన్న, అందుకే కలివిడిగా మాట్లాడలేము, ఇంకా కొంచెం ఫ్రెండ్షిప్ కొంచెం జర్నీ బాగా చేస్తే అప్పుడు కలుస్తాను, దాన్ని బట్టి మీకు అప్పుడు అర్థమవుతుంది నేను డల్గా ఉన్నానా లేదా అది ఇది అనేది తెలుస్తుంది అని అంటారు. అప్పుడు మాస్క్ మ్యాన్ వచ్చేసి లేదన్నా దాని గురించి అయితే కాదు, మీరు మంచిగా చాలా మంచిగా నాకు తెలుసు, అంటే కలవడం లేదు కదా అని చెప్పి నామినేట్ చేస్తున్నాము అని అంటే, సరే ఓకే అని నామినేట్ చేస్తాడు. ఇంతటితో సీజన్ 9 ఎపిసోడ్ 2 పూర్తవుతుంది ఫ్రెండ్స్.
అంతే ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినాను. బిగ్ బాస్ షో నుంచి మీ అందరి సహకారం ఉంటే నేను ఇంకా కంటిన్యూ చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా, ఎనర్జీ లాగా వస్తుంది. కాబట్టి అందరూ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అంతే ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.